what I like to answer always. అందుకని ఈయన విచికిత్స ఉంది దీని గురించి అన్నాడు. అంటే చాలా చాలా బ్రహ్మాండంగా చర్చిస్తూ ఉంటారట కూర్చుని. యావత్ తైలం తావత్ వ్యాఖ్య అన్నారు. In the ancient Indian lore, there is a proverb. The commentary upon the sentence of the scripture depends upon the oil in the flame, in the wick, in the lamp. So the priest was going on commenting upon the mantra as long as there is oil in the wick in the temple. The moment the candle is dropped, he said, it is finished, the lesson is finished. యావత్ తైలం తావత్ వ్యాఖ్యగా అన్నాడు చలపల్లి వెంకటశాస్త్రి గారు. ఏది దేవి భాగవతాన్ని అనువాదం చేస్తూ ఒకసారి చెప్పాడు, యావత్ తైలం తావత్ వ్యాఖ్యగా అనువాదం చేశాను. అంటే రోజు ఇన్ని పద్యాలు చేస్తే ఇంత డబ్బులు అని వాడు తెచ్చిచ్చేవాడు. తైలం అంటే అది. నవ్వుతూ చెప్పాడు చిట్ట చివరి రోజుల్లో, తైలం అంటే ఇదిరా నాన్న అన్నాడు నవ్వుతూ. విచికిత్స చేస్తున్నారట. సో దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ లైఫ్ ఆఫ్టర్ డెత్. Let them discuss. I don't want their opinions and their volumes. I come to you because you are my master. I want to question you about it. నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను, చెప్పండి. ఏయం ప్రేతే మనుష్యే, ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి జీవులు ఉన్నారో శరీరం వదిలిపెట్టాక, those who have left these physical bodies, అస్తి ఇత్యేకే నాయమస్తి ఇతి ఏకే, అటుపైన ఉన్నాడని కొంతమంది అంటున్నారు, లేడని కొంతమంది అంటున్నారు. ఈ వదిలినటువంటి వాడు. ఆఫ్టర్ ది ఫిజికల్ బాడీ లైఫ్ ఎగ్జిస్ట్స్. దట్ ఈస్ హౌ సమ్ సే. సమ్ పీపుల్ సే దెర్ ఈస్ నథింగ్ టు ఎగ్జిస్ట్ ఆఫ్టర్వర్డ్స్, ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది మ్యాటర్, దట్స్ ఆల్. సో దేర్ ఆర్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో చచ్చిపోయిన తర్వాత వాడు ఉన్నాడు, మనం పెట్టేటువంటి తద్దినంలో భోక్తగా ఆహారం అన్నం మొదలైనవి పెడితే వాడికి అందుతాయి పితృదేవతలకి, చచ్చిపోయిన వాళ్ళకి అని చెబుతూ ఉంటే చార్వాకుడు ఒక ముక్క చెప్పాడు, కోపడకండి. వాడు ఏమన్నాడంటే, మీ ఆయన ఊరికెడితే వాడికి రోజు పొద్దున భోజనం సాయంత్రం భోజనం ఇంటికి బ్రాహ్మణ్ణి పిలిచి పెట్టండి, ఇది వాడికి అందుతుందేమో చూడండి అన్నాడు. అందటం లేదంటే పొరుగురు ఎడితేనే అందనటువంటి పిండాకుడు పరలోకానికి ఎడితే ఏమంటుందో నోరు మూయి అన్నాడు. సో on the departed souls day every year we go to the cemeteries and offer very valuable things to those who are departed, because we believe that they are there until the doomsday or the judgment day. They should be there in the grave. They are very grave. So on the graves of children cradles are presented. On the graves of ladies ribbons and other nice things are presented. On the graves of men some great things like mustaches and other things are presented. We see many things. Then one wonderful fellow called atheist Charvaka, he said, do you believe that these things reach the departed soul? We say yes. Then he said, when your husband has been to Paris, build a grave for him and offer food there. See if it reaches him. No. If it cannot reach a fellow who has gone to Paris, how can it reach a fellow who has crossed the physical plane? Therefore don't be a fool. That is what Charvaka said. కనుక పరలోకాన్ని గురించి ఉందని కొందరు లేదని కొందరు కాట అటు ఇటు కథలేదు టకటకలాడిపోతుంది అన్నాడు. ఎటు అటు మొగ్గితే బాగుంది, ఎటు మొగ్గుతావుదని. The balance is there. People are adding on both pans arguments and arguments.
The balance is not coming to this side or this side. It is standing like that through thousands and millions of years. There is some truth in this span, there is some truth in this span. The total is untruth. కనుక వీడు చెప్పే ఆర్గ్యుమెంట్లో కొంత ఉందంటారు, వాడు చెప్పే ఆర్గ్యుమెంట్లో కొంత ఉందంటారు. ఉందో చచ్చిందో పోయిందో ఎవడు చూశాడన్నాడు. అన్వెరిఫైబుల్ ట్రూత్స్ కెనాట్ బి ట్రూత్స్. కానీ ఏతద్విద్యాం అనుశిష్ట త్రయాహం, నేను నీ చేత అనుశాసింపబడిన వాడిని గనక, నాయన శిక్షింపబడిన వాడిని గనక ఓ గురువు గారు, ఈ విద్య కూడా నాకు 3వ వరంగా చక్కగా ఇప్పించండి. ఏదో 100కి 95 మార్కులు వచ్చినాయని చెప్పి అక్కడెక్కడో వెళ్ళి ఏదో ఇంజనీరింగ్లో సీటు తెచ్చుకుంటాను అన్నట్టుగా అడిగాడు. ఫస్ట్ మార్క్ వచ్చిందని చెప్పుకుంటాను, మా యముడు గారు మాకు ఇచ్చారని. ఇది కూడా చెప్పావంటే అన్నాడు. బాబు ఇది కూడా నాకు చెప్పేసేయన్నాడు. సో I am trained by you, I am disciplined by you, I am initiated by you. Therefore, whom can I approach except you? This is a very, very intricate problem. I find no one else in this world except my own Guru. Therefore, I approach you to find the truth about it. వరాణం ఏష వరస్తృతీయః. అడిగిన 3 వరములలో ఇది మొనగాడు వరం, కానీ ఇది 3వ వరం తమరు ఇచ్చినటువంటి పెద్ద వరం అన్నాడు. ఇది మిగతా 2 వరాలు పోయి మీరు చెప్పకపోయినా ఫోన్లే అని ఇంటికి దులుపుకుని వెళ్ళొచ్చు, కానీ తమ దాకా వచ్చిన తర్వాత ఈ వరానికి సమాధానం రాకుండా చెవులు దులుపుకుని వెళ్ళాడంటే చత్తు సన్నాసి అని అర్థం కూడా. Many questions may be put to masters. Answers may be postponed for tomorrow or next life. But having come to such a master as you, I should put this question to you and wait until you give a proper answer to it, because I have no other person in this world, there is no other way to get an answer. So this is the question I want to be answered, and please give me the answer. అది వాడన్నారు. అంటే యమధర్మరాజు వారు చెబుతున్నారు అప్పుడు, దేవైరత్రాపి విచికిత్సితం పురా. నాయనా ఎదుగు పుచ్చుకున్నారా ఈ ప్రశ్న? ఎవరు చెప్పండి ఇక అసలు నాకు తప్పుడు కూడా కొడుకు బోల్డ్ అండి ప్రశ్నలు శుభ్రమైనవి. ఏదో ఉద్యోగం రావటాలు, ప్రమోషన్ రావటాలు, లేకపోతే లాటరీలో టికెట్ కొట్టడాలు, గుర్రపంచి టికెట్ చింపించటాలు, ఇన్ని ఉన్నాయి కదా. లేదా మొగాడికి ఆడది ఉన్నది, ఆడదికి మొగాడు ఉన్నాడు, బుడ్డి కొట్టేయటం ఉన్నది, తాగటం ఉన్నది, పార్టీలు ఉన్నాయి, డిన్నర్లు ఉన్నాయి. ఈ నుండగా ఏం రోగం ఉన్నాడు, ఇది ఎందుకు అన్నాడు. సో దేవైరత్రాపి విచికిత్సితం పురా. From the beginning of creation till today, this thing is a disputed thing even to the Devas and the Deva kingdom. They know as much as we know. మనకెంత తెలుసో దేవతలకు కూడా అంతే తెలుసు. ఏం చేత? మనం పనిచేసినట్లే సృష్టిలో వాళ్ళు పనిచేస్తూ ఉంటే మనకి నిద్ర వస్తే నిద్రపోయినట్టే వాళ్ళు నిద్రపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పమంటే ఏం చెబుతారు? The Devas also work in the creation as we work in our house, our office, and they go into sleep just as we go into sleep. So if you ask them what happens after sleep, they say, I have slept, therefore I can't know, I tell you. నిద్రలో ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళిపోయా నిద్రలో అంటే చూద్దాం రోజు కూర్చుని పట్టుకోవడం. అక్కడికి చూద్దామనే కూర్చున్నానండి, నిద్ర వచ్చేసింది, లేకపోతే చూసేవాడిని అన్నాడు. Every day the fellow wanted to know what happens when he goes into sleep. Next morning his friend asked him what happened. Every day the answer is, I wanted to know but I slept. Therefore I could not know. Today I will try once again. So goes the story through millions of years about sleep. కనుక మనకెంత తెలుసో దేవతలకు ఎంతే తెలుసు దీని గురించి. ది దేవాస్ నో యాజ్ మచ్ యాజ్ వీ నో అబౌట్ ది స్టేట్ of non-existence, because they also live in existence. Kaga nahi suvigyeyam
అణురేష ధర్మ, ఇది సువిజ్ఞేయం కాదు నాయన. అంటే అసలు తెలియదని అర్థం కాదు, చక్కగా విడమరచి తెలుసుకుంటాం చాలా కష్టం కష్టం కష్టం. దిస్ కెనాట్ బి ఈజీలీ నోన్. ఓకే, కెన్ ఇట్ బి నోన్? ఈవెన్ దెన్ ఇట్ కెనాట్ బి ప్రిసైజ్లీ నోన్. Even then can it be known? They say it can be known. ఇది సువిజ్ఞేయం కాదు, చక్కగా విడమరచి బుర్రకు బోధపడేది కాదు. అంటే తెలియదని అర్థమా? కాదు, తెలుసుకునేటువంటి వాడు దుర్లభుడు. ది మెకానిజం త్రూ విచ్ వీ వాంట్ టు నో ఇట్ is defective. Not that it cannot be known, not that it is unknowable, but the mechanism through which we know is not proper and yet efficient enough. అది చెబుతున్నాడు. నహి సువిజ్ఞేయం అణురేష ధర్మ. ఇది సకల ధర్మములలో ఈ ధర్మం అంటే ఏమిటి అంటే మనస్సు అంటే ఏమిటి, ఇంద్రియాలంటే ఏమిటి, పంచభూతాలంటే ఏమిటి, ఇవన్నీ దబాయించవచ్చు. నిద్ర అంటే ఏమిటి, ఇంక చెప్పేది ఏం లేదన్నాడు. అది నిద్ర కూడా ధర్మాల్లో ఒకటేను. నువ్వు ఉండవు కనుక ధర్మాపన్నాలు చెప్పడానికి అది నీకు తెలిసి వచ్చేది కాదన్నాడు. వాట్ ఈజ్ మ్యాటర్ యూ కెన్ డిఫైన్, వాట్ ఈజ్ ఫోర్స్ యూ కెన్ డిఫైన్, వాట్ ఈజ్ మొమెంటమ్ యూ కెన్ డిఫైన్, వాట్ ఈజ్ లైట్ టు సమ్ ఎక్స్టెంట్ యూ కెన్ డిఫైన్, బట్ వాట్ ఈజ్ స్లీప్ cannot be defined because you will not be there to define it. So to death, ఇది తెలిసేది కాదు. అణురేష ధర్మ, ఇది చాలా అణువు అంటే సూక్ష్మతరం సూక్ష్మతరం సూక్ష్మతరం. ఇట్ ఈస్ too subtle, too subtle, too subtle. You have to chase it further and further, further. It goes, it leads you into subtler and subtler planes. When one day you may have a perfected mechanism just to know it, but you cannot transmit it. ఇది తెలుసుకుంటానికి కావలసిన పర్ఫెక్షన్ మనకు రావచ్చు రోజున వస్తే గాని, వచ్చిన తర్వాత మనం దీనికి పదాలు ఉపయోగించడం, వాక్యాలు ఉపయోగించడం, దీంతో ఒకటి నుంచి ఒకటికి వచ్చేది కూడా కాదు, కష్టం ఉంది. అందుకని అన్యం వరం నాచికేతో వృణీష్వ. ఓ నాచికేతుడా, నీకు ఎక్సెప్షన్ ఇచ్చాను, ఈ వరం అయిపోయిందని చెప్పలేదు, ఇంకోటి కోరుకో, నీకు ఇంకా టైం ఉంది అన్నాడు. సో యూ కెన్ ఆస్క్ సంథింగ్ ఎల్స్, యూ కెన్ క్యాన్సిల్ దిస్ అండ్ ఆస్క్ సంథింగ్ ఎల్స్. మా ఉపరోత్సీ ఇది మా సృజయనం. నొక్కి బలవంతం చేకు, ఇదే కావాలి ఇదే కావాలి అనబోకను. Don't stress it. Don't repeat to ask this question. Don't compel me to answer this question. Do not force me to stop here and try to answer this question. Leave it there, forget about it. ఇది వాడు యముడు చెప్పినటువంటిది. ఇంకొక మంత్రానికి టైం ఉందా? దేవైరత్రాపి విచికిత్సితం కిల. అప్పుడు నాచికేతుడు అన్నాడు, పెద్దవారు, అబ్బా ఏం చెప్పారండి. ఏం చెప్పాడు మొహం? బోధపడదని చెప్పాడు. ది డిసైపుల్ సెడ్, వండర్ఫుల్, యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ వండర్ఫుల్లీ. వాట్ హ్యాస్ యూ ఎక్స్ప్లెయిన్డ్? దట్ ఇట్ కెనాట్ బి నోన్. ఈజ్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెయిన్ చేశారు. దేవతలకు కూడా బోధపడదని చెప్పారు. అబ్బా అన్నాడు. యూ సెడ్ దట్ ఈవెన్ ది దేవాస్ కెనాట్ నో ఇట్. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ సార్. ఇన్ వాట్ వే ఇట్ ఈస్ యూస్ఫుల్? అది కాదు, దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ విచ్ ది డిసైపుల్ ఈస్ డ్రైవింగ్ ది టీచర్. పంచ మృత్యో ఎన్న సుజ్ఞేయమాత్థ. ఓ మృత్యుదేవుడా, పంచ అంటే నీవు కూడా, యత్ న సుజ్ఞేయం ఇది ఆప్త, ఇది సుజ్ఞేయము కాదని తమరే చెప్పారు. యు యువర్ సెల్ఫ్ యాక్సెప్ట్ దట్ ఇట్ కెనాట్ బి నోన్
precisely whatever may be the cause, because the instrument through which we have to know is deficient. So you yourself accept that it cannot be known precisely, and you yourself declare that the devas even have a dispute about it. Vaktachasya swadruganyo nalabhyah. కాబట్టి నాకున్న స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే తమబోటి చెప్పేటువంటి వాడు ఈ లోకాల్లో ఎక్కడ నాకు దొరకడు, ఇక్కడి నుంచి నేను ఎందుకు కదులుతాను అన్నాడు. You say that this cannot be decided by the devas. You say it is difficult even for you to express it. But what I say is, if I leave you off, I let you off without answering this, whom can I approach? Therefore, I don't budge even a little from this question. I stand here. Because when such a great Guru as yourself express that even the devas are in doubt about it, I have to stand here and try to understand it. When you yourself express that there is a great difficulty in understanding this, I have to learn how to know it only from you, because there is no one in this world. కాబట్టి లాభం లేదన్నారు కాబట్టి సర్లే వెళ్ళిపోదాం, ఏడిచినట్టు ఏం చెప్పేది అనుకుంటాం కాదు. తమంత వారే లాభం లేదన్నారు కానీ దీని సంగతి ఏదో మీతో పాటు ఇక్కడ కూర్చుని చూడాలి అన్నాడు. చూడు, దేవతలకే లొంగలేదుకంటే మరి అయితే మీ దగ్గర కాక ఇంకెక్కడ తెలుసుకుంటాం, ఇది ఎవరిది బెడ్డింగ్ కట్టుకోని అన్నాడు. చూడు, సో ఐ డోంట్ ప్రిఫర్ టు మూవ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ until I know something from you about it, because I have no second place in this universe to know about it. ఇది రెండవది చెప్పాడు. నాన్యో వరస్తుల్య వక్తాచ అస్య త్వాదృగ్ అన్యో నలభ్య. నీలాగా విప్పి చెప్పగలవాడు ఈ లోకాల్లో దొరకడు. One who can explain like you can never be found. So what is the use of my going away from you if you say that it is not possible? I never prefer to move from this place unless you explain it to me. That means the Guru has tested the disciple, not that it is not possible for him. ఇక్కడ అర్థం ఏంటంటే గురువు గారు శిష్యుడిని వీడికి దాని యందు ఎంత శ్రద్ధ ఉందో చూడటం కోసం ఒక చిన్న వదిలించాడు తప్ప ఆయన చెప్పలేడని అర్థం కాదు. తర్వాత నాన్యో వరస్తుల్య ఏతశ్చ కశ్చిత్. ఇంకో వరం అంటారు. ఇంకేముంది ఇంతకంటే బరువైన వరం ఉంటే కోరారు. కానీ యూ సే ఆస్క్ సంథింగ్ ఎల్స్, యూ సే స్పీక్ సంథింగ్ ఎల్స్. హౌ కెన్ ఐ స్పీక్ సంథింగ్ ఎల్స్ when this is the best thing that is to be known? There is no other thing that is better to ask you. When there is no better thing, how can I ask a worse thing? So I ask only once again this thing. ఈ ప్రశ్నకు సమాధానం రేపు మనం చెప్పుకుంటాం. టుమారో నచికేతుడు యముని ప్రశ్నిస్తున్నాడు. దేవతలు కూడా ఇక్కడ విచికిత్సితులైనారని చెప్పి ఉంటుంది కదా. దేవతలకు కూడా దీని యందు సందేహం తీరలేదు అని చెప్పి ఉంటుంది. You say even the devas are in eternal discussion about the issue. If the people who after leaving the body exist or not. తంత మృత్యో ఎన్న సుజ్ఞేయమాత్మ. నీవు కూడా నీ అంతవాడివి కూడా ఇది చక్కగా విడమరచి తెలుసుకొనబడుట కష్టము అని చెప్పావు. ఏ మాస్టర్ ఆఫ్ యువర్ స్టేచర్ who is called the Lord of Death and the Lord of Discipline and Spiritualism, you declare openly that it is very, very difficult, very subtle, next to impossible to know this
clearly, logically, and in definable terms. Vaktāchasya స్వాదృగణ్యో నలభ్య. స్వాదృశుడైనటువంటి వక్త లభ్యుడు కాడు లోకంలో ఎక్కడా కూడా. మీలాగా మాకు చెప్పగలిగినటువంటి వాడు, చెప్పేటువంటి వాడు ఎక్కడా ఇంకా లేడు. మళ్ళా ఎడిదిరి నీ దగ్గర రావాల్సిందే. దేహం ధరించిన ప్రతి ఒక్కడు కూడాను యమము కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ వాడి దగ్గరికి రావాల్సిందే. అండ్ ఏ మాస్టర్ హూ కెన్ స్పీక్ దిస్ అండ్ స్పీక్ అబౌట్ దిస్, who can explain this, who can make us know, is nowhere else found. You are the only master who can explain this. We are bound to return to you again and again. తడోకి కూడాను ఈ బ్రహ్మ విద్యను తెలుసుకుని ఆనందించడానికి కావలసినటువంటి శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి మొదలైనటువంటి వాటితో ప్రాణం, వీటితో ప్రకృతి ఇస్తూ ఉండటం, దానిలోని దుష్కర్మములు ఆచరించి దీన్ని పాడు చేసుకుంటూ ఉండటం, మళ్ళీ యమం కావాల్సి వచ్చే టైంకి, యముడి దగ్గరికి వెళ్ళే టైంకి ఈ శరీరం వాడు వదిలిపెట్టించి మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ ఇంకో శరీరం ఇప్పించడం, ఇట్లాంటివన్నీ మామూలుగా జరుగుతూనే ఉన్నాయి. కానీ అపకీర్తి వాడికి ఏమొచ్చింది, వాడి దగ్గరికి పోతే శరీరం వదిలిపెట్టాలి అనేది ఒక్కటే మిగిలింది, ఆ మిగిలినవి దొరకలేదు, అర్థం కాలేదు. ఎవరి దగ్గరికి వెడితే అంతకు ముందు ఉన్నటువంటి పాపాలు, కల్మషాలు అన్ని క్షాళనం చేసి తలంటు పోయించి తర్వాత ప్రోగ్రాం మొదలు పెట్టిస్తాడో వాడి గురించి తలంటు పోయించేవాడు అని మిగిలింది తప్ప తర్వాత ప్రోగ్రాం మిగలలేదు యమధర్మరాజుని గురించి. సో ది లార్డ్ ఆఫ్ డెత్, ఆఫ్టర్ we spoil our vehicles with all that karma which we do and which is not expected of us, which is called bad karma, the results of which prove detrimental to one or the many of the vehicles we have, then we have to approach once again the same guru, the same master who is called the Lord of Death. Then he has the duty of enlightening us, before which he has to give a wash of all the vehicles. So he asks us to come out of all these vehicles and remove these vehicles. And then he wants to start the program once again. Unfortunately, he is known as the Lord who removes us of the vehicles, but not known as the master of the remaining program. That's why he is called the Lord of Death. శరీరం వదిలిపెట్టాక ఏం చేయటానికి ఆయన ఈ శరీరం వదిలిపెట్టిస్తున్నాడో, ది మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ వాట్ వీ కాల్ డెత్, దట్ ఈస్ అన్ఫార్చునేట్లీ నాట్ రియలైజ్డ్. ఏం చేయటానికి శరీరాన్ని వదిలిపెట్టిస్తున్నాడో అది గుర్తుండక వీడు ఈ శరీరాన్ని వదిలిపెట్టిస్తున్నాడు, మృత్యువునిచ్చేటువంటి వాడు వీడని మిగిలింది యముని గురించి. కనుక యమము అనే దాన్ని లోకం అర్థం చేసుకున్నది ఎప్పుడు కూడా అంతే ఉంటుంది, సాధన అనేటువంటి దాన్ని. సో డిసిప్లిన్ ఈజ్ అండర్స్టూడ్ ఓన్లీ యాజ్ డిసిప్లిన్ అండ్ నాట్ ఏ మీన్స్ టు ఎన్ ఎండ్. అన్ఫార్చునేట్లీ దట్స్ వై డిసిప్లిన్ ఈజ్ అండర్స్టూడ్ యాజ్ సంథింగ్ డ్రెడ్ఫుల్, ది లార్డ్ ఆఫ్ డెత్. అందుకనే మనకు మన మేలుగోరి క్రమశిక్షణ ఇచ్చినటువంటి వాడు ఎప్పుడు కూడాను మనకి మెప్పు పొందడం. మనం స్వర్గం పొందిందాకా మనం వాడిని తిట్టుకుంటూనే ఉంటాం. మనకి ఎప్పుడన్నా తప్పిదారి పుణ్యఫలం అంతగా బాగుండి స్వర్గం వస్తే అప్పుడు అమ్మ వీడు చాలా మంచి పని చేశాడు అనుకోవాల్సిందే, కానీ ఈ లోపల వాడిని తిట్టుకుంటూ ఉంటామే మనం చేసేది. సో ఇఫ్ ది మాస్టర్ tries to submit us to some discipline, it is at best a thankless job, because at every step we are bound to feel inconvenience of the master until we reach a state which is called heaven. So Yama is called the Lord of Death.
in the scriptures also. కనుక నీబోటి వాడు మాకు లభించడం, మళ్ళీ మేము ఎడిదిరి నీ దగ్గరికి రావాల్సిందే, నువ్వు మళ్ళీ ఈ శరీరం వదిలిపెట్టించి మళ్ళీ క్షాళనం చేయించి మళ్ళీ శరీరం ఇస్తే అది పాడు చేసుకోకుండా ఉండి దాంతో బ్రహ్మవిద్య పొంది మేము పొందిందాక ఇది ఇట్లా జరుగుతూ ఉండక తప్పదు. పునరపి జననం పునరపి మరణం, జనని జఠరే శయనం, ఇవన్నీ తప్పవు. Once again we have to come to you and you have to remove our sheaths or vehicles which we have spoiled enough by our wrong deeds, and then start once again the game until we know the purpose of these tender vehicles which you give us, and then realize God. Until then the cycle of births and deaths goes on. ఇది జరుగుతుంది. నాణ్యో వరస్తుల్య యతస్య కశ్చిత్, ఇంతకంటే నేను కోరదగినటువంటి వరం ఇంకొకటి లేదు. మరి విషయమేమో దేవతలకు కూడా బోధపడింది కాదంటున్నావు, నీ అంతవాడు కూడా విడమరిచి చక్కగా చెప్పటానికి చాలా కష్టం అని అంటున్నావు. మేము ఎంత వెతుక్కున్నా మళ్ళీ వీటి తిరిగి వెతికి నీ దగ్గరికే రావాలి. అలాంటప్పుడు నేను ఇంకో వరం కోరమంటే ఎలా కోరుతాను? చూస్తూ చూస్తూ ఇదే కోరుతాను, ఇదే చెప్పు, తప్పదు నీకన్నా ఆయన చెప్పినటువంటి స్టాండ్ అది. యూ సే ఈవెన్ ది దేవాస్ ఆర్ ఇన్ డిస్ప్యూట్ అబౌట్ దిస్ మ్యాటర్. యూ సే దట్ ఫర్ ఏ మాస్టర్ ఆఫ్ యువర్ స్టేచర్ ఈవెన్ it is not so very easy to explain it in understandable terms. And we know that you are the only master who is available, called death, and we have to come to you before we receive an initiation. Then how do you expect us to change our question and ask for something else which is bound to be a cheaper one? So it is inevitable that I question this to you, and you have to clear my doubts and initiate us into the highest secret. ఇది వాడు చెప్పింది. అంటే యముడు చెబుతున్నాడు, శతాయుషః పుత్ర పౌత్రాన్ వృణీష్వ. తెల్లారేస్తే శుభం అని అనుకునేది ఎన్నివి లేను అన్నాడు. మంచివి అవి శుభం అని అనుకునే స్థితిలో వాడు ఉంటే అసలు వీడి దగ్గర యముడి దగ్గరికి రాడే రాడు. శివుడి దగ్గరికో కేశవుడి దగ్గరికో అమ్మవారి దగ్గరికో వెళ్ళుండేవాడు. వాడు యమం అప్రోచ్ అయ్యేటువంటి వాడు బాగుపడదలుచుకున్నవాడు. మిగతా పులిహోరో చక్ర పొంగలో ఏదో చెవిలో పెట్టుకునేందుకు తులసి దళమో మారేడు దళమో బూడిదో కావలసిన వాడు మిగతా దేవతల దగ్గరికి పెడతాడు. కానీ నామాలు తను చెంబులకో నామం పెట్టి బాగా అంటే వైభవంగా అవి కొన్ని జన్మలు నడుస్తూ ఉంటాయి. ఇహం వస్తుంది అనుకుంటూ ఉంటాం, పరం వస్తూ ఉంటాం, పరంపరం వస్తూ ఉంటుంది. అంతకంటే ఏం లేదు. నిజంగా శివుణ్ణి కొలుస్తున్నామని అనుకుంటూ ఉంటాడు మా శరభాయ్ శర్మ గారు. నిజంగా వైష్ణవుని కొలుస్తున్నాననే కిష్టవాచ్యాలు అనుకుంటూ ఉంటాడు. జన్మలు వెళ్ళిపోతుంటాయి. యముణ్ణి కొలవటానికి వెళ్ళినప్పుడేనండి ఏదన్నా కొంచెం రంగు తెలియదన్నాడు. సో we deceive ourselves through births and deaths that we are God-minded and we are going into meditation. Many times we close our eyes and call it meditation. I am in meditation. Many of the Western brothers, they say, I am in meditation. They use the word so very, very, very cheap. So many of us, we think that we are God-minded. We think that we are practicing God, or practicing God practice, or God science. So goes the world, and we pass through births and deaths. But only on the day when we are prepared to face the Lord of Death, the auspicious day starts. That is the day on which we receive initiation. అందుకని ఆయన యముడు ఇంకా పరీక్ష చేయటానికి వీళ్ళు ఏమంటున్నాడంటే, ఒరే అబ్బాయి, శతాయుష, శుభ్రంగా 100 ఏళ్ళు నాకు కావాలి అని నువ్వు కోరు. కుర్రాడు వచ్చాడు, సగం ముద్దొస్తున్నాడు, 100 ఏళ్ళు ఇచ్చాను, పంపించాను అని సంతోషిస్తాను. మై బాయ్, వై డోంట్ యూ ఆస్క్ ఫర్ గుడ్ థింగ్స్? వై డూ యూ ఆస్క్ ఫర్ ఏ థింగ్ విచ్ ఈస్ సో డిఫికల్ట్?
You are asking for something to know about death and after. Why don't you ask about life? For example, you ask me, I want to live for 100 years, hale and healthy, quite healthy. I will give you. You will be happy. Shata ayushaha. ఇంకా కావాలంటే పుత్ర పౌత్రాన్వరి ఈశ్వ, కొడుకులు కావాలి అని అడుగు, ఇస్తాను. ఎంతమంది నీ ఇస్తాం. ధృతరాష్ట్రుడికి ఎంతమంది పుట్టారు? కొడుకులు పుట్టడే కౌరవేశ్వరుని అవుతాం. You are a boy. You ask me, I want to get married and beget children. I will give you. I say, yes, my boy. It is very fine. Please do it. పౌత్రాన్ మనవలు. ఇంకా కొంచెం దూరదృష్టి కలిగి మా పిల్లలందరికీ కూడా పిల్లలు ఉండేట్టుగా శుభ్రంగా ఆ అనాబిళ్ళ మీద సంతకం ఇప్పుడే చేయించుకో, దస్తావేజు మీద, మళ్ళీ అడగక్కర్లేకుండా. సో యూ కెన్ ఆస్క్ ఫర్ ఈవెన్ గ్రాండ్ చిల్డ్రన్. I will grant you, so that for 3 generations you are prosperous and your family is found in all corners of the globe, hale and healthy. So he is testing the disciple. Then బహూన్ పశువున్, ఓ బ్రహ్మాండమైన పశువులను కోరుకో ఇస్తాను. పశువుల సంతాన సమృద్ధి రస్తు అని ఆశీర్వదించాడు ఆయన. పశువులు బలము సంతానం సమృద్ధి అని ఆయన ఉద్దేశం. వాడు శుభ్రంగా దుర్నం లాంటి వాళ్ళు, దుఃఖం లాంటి వాళ్ళు పుట్టారట. ఎక్కడ పెట్టి ఇంజక్షన్ పెట్టి కొట్టి దర్శించినా ఏది బ్రహ్మ విద్య, ఆ సూది విరుగుతుంది తప్ప వీడికి ఎక్కడ. సో వీ కెన్ ఆస్క్ ఫర్ ఏ బూన్ టు హ్యావ్ చిల్డ్రన్ లైక్ strong, sturdy fellows like buffaloes, to whom you cannot inject spiritual knowledge. The needle breaks, it never pierces through. Such wonderful children you can have. బహూన్ పశువున్. ఓ గుడ్లు గోద, కొన్ని వందల ఆవులు అడుగు తోలికెళ్ళు, ఇస్తాను, ఉన్నాయి మా దొడ్లో అన్నాడు, బంధువుల దొడ్లో. లేదా ఆవు ఎద్దు ఆవు ఎద్దు ఆవు ఎద్దు కోరుకోబట్టాడు. ఆస్క్ ఫర్ కౌస్, bullocks, sheep, animals, all sorts of animals, hen, cock, so that you may cut, cook and eat. You have plenty. బ్రహ్మాండంగా పశువులు అంటే అర్థం, పశువులు కోరుకున్నాడు, క్యాటిల్ ఎట్సెట్రా, ప్లెంటీ. హస్తి, హిరణ్యం, అశ్వాన్, ఏనుగుల్ని కోరుకో. వాడి కొంప తీయటానికి నిజంగా కోరుకున్నాడు, తెచ్చాడనమాట దాన్ని లేపటానికి. ఆర్ ఇఫ్ యూ వాంట్ ఆస్క్ ఫర్ ఎలిఫెంట్స్. వాట్ హ్యాపన్స్ వెన్ వీ ఆస్క్ ఫర్ ఎన్ ఎలిఫెంట్ అండ్ హీ గివ్స్? ఇట్ ఈట్స్. వీ హ్యావ్ టు ఫీడ్ ఇట్. సపోజ్ some great man, when you have gone to a circus company and he is pleased and he gives you an elephant, what are you going to do with it? So you will be in trouble. He is fooling him. ఏడిపించడానికి ఏం చేస్తున్నాడు? మంచి ఏనుగులు కోరుకో, కావాలంటే వరుసన ఒక గుంపు పంపించేస్తాను, సర్కస్ కంపెనీ పెట్టుకోవచ్చు అంటున్నాడు. ఆస్క్ ఫర్ ఎలిఫెంట్స్, ఐ విల్ గివ్ యూ. హస్తి, హిరణ్యం, పోనీ ఇవన్నీ ఎందుకు? తెలివిగా యూ కెన్ బి వైజ్ ఇనఫ్ టు ఆస్క్ ఫర్ గోల్డ్. గోల్డ్ గోల్డ్ ఐ విల్ గివ్ యూ. బంగారం, హిరణ్యం అంటే ఎంతైనా బంగారం. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ యూ కెన్ వేర్ హియర్ 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 అండ్ ఆల్ దిస్ లైక్ గోల్డ్. ఎంత బంగారం అయినా ఒంటి నిండా ధరించవచ్చు, కోరుకోవచ్చు. హస్తి, హిరణ్ అంటే మనిషి తిన్నగా రోడ్డు మీద వెళ్ళటానికి వీల్లేదు, బుర్రబగల కొట్టేస్తారు. మనిషి కోసం కాదు, బంగారం కోసం మనిషిని బుర్రబగల కొడతారు. కోరుకోండి అన్నాడు. అంటే మనిషికి విలువిచ్చేది కొనుక్కునే బదులు విలువగల మనిషిని సావగొట్టేది, తన్నులు తెచ్చేది, ప్రాణమోసం తెచ్చేది కోరుకోండి. హిరణ్యం, అశ్వాన్, కొన్ని గుర్రాలని కోరుకో, ఫస్ట్ క్లాస్ అయినటువంటి జాతి అయిన గుర్రాలను ఇస్తా. హార్సెస్, వండర్ఫుల్ హార్సెస్ ఐ విల్ గివ్ యూ. You can ask for anything.
భూమేర్ మహదాయతనం వృణీష్వ. పోని 150 ఎకరా మాగాణి కృష్ణా జిల్లాలో లేదా కోనసీమలో అని కోరుకు. ఆస్క్ ఫర్ వాస్ట్ లాండ్స్ అండ్ బిగ్ ల్యాండ్ టు బి కల్టివేటెడ్. లేదా పెద్ద దివ్య భవనాలు మేడలు కోరుకో, కట్టించి ఇప్పించేస్తా, నువ్వు కట్టించుకుంటాం, ఆ కాంట్రాక్టర్లు వాళ్ళు కలిసి సహాయం తినేసి నిన్ను కూడా తింటాం. ఇవన్నీ ఎందుకని? ఆస్క్ ఫర్ బిగ్ హౌసెస్, palatial buildings. I will give you buildings along with this site. You can live there with cushions, highly sophisticated mechanism, etc. Ask for good things. Why do you ask for death and after? పురుణీశ్వ స్వయం జీవ శరదో యావరిచ్చసి. ఇవన్నీ నాకెందుకయ్యా అంటే ఇంకోటి చూస్తావేనా అన్నాడు. పోనీ ఎన్నాళ్ళు బతే తలుచుకున్నావు అన్నాళ్ళు బతుకు. ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్లీజ్డ్ విత్ ఆల్ దీస్ థింగ్స్, ఐ విల్ సజెస్ట్ ఎ బెటర్ థింగ్ టు యూ. యూ లివ్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ ఆన్ దిస్ ఇయర్. Not only 100 years, let it be 1,000, 10,000 or 50,000. You've been living on this earth. Ask for it. But don't ask for death and what happens after death. చనిపోయిన తర్వాత ఏమవుతుంది ఇదేం అడగబోకన్నాడు. ఇంకా అంటున్నాడు, ఏతత్తుల్యం యది మన్యసే వరం పురీశ్వవిత్తం చిరజీవికాంక్ష. నువ్వు అడిగిన దాంతో సమానం కావు అంతకు ముందు అని అనుకుంటావా? ఇది ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో కేటలాగులో ఉన్నవి కూడా నువ్వు అడిగిన ప్రశ్నకు సమానం కావు. కాటాలో తూకం. వరం కోరమన్నారు కదా అంటే సరైన వరం కోరకుండా అయిపోయింది ఇంటికి వెళ్ళిపో అంటే ఎట్లాగా అని అంటావా? ఇంకా చెబుతాను. ఇఫ్ యూ థింక్ that all the things I have mentioned in the list are not as valuable as the question you have questioned me, I will suggest another thing. Vittam chirajivika anta. దీర్ఘాయువు కోరుకో, దాంతోపాటు ఎన్నడూ బాధపడకుండా అన్నీ నీ చేతికి అందేట్టుగా ఉండే సంపన్నంగా జీవించిన రెండు కలిపి కోరుకో తెలివిగా. ఇంకా నీకు కావాల్సింది ఏం మిగులుతుంది? ఇంకా అసలు అడగాల్సింది ఏముంటుంది ప్రపంచంలో? యూ కెన్ ఆస్క్ ఫర్ లాంజివిటీ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ టు లివ్, అలాంగ్ విత్ ది మనీ, వెల్త్, ప్లెంటీ, పీస్ అండ్ మెటీరియల్స్ అండ్ everything. All this put together you can ask. You can be very wise enough so that you may not find any other thing remaining hereafter to ask. So he is fooling him completely. చిరజీవికాంచ మహాభూమో నచికేతస్త్వమేధి కామాన్ త్వా కామభాజం కరోమి. మహాభూమి అంటే ఏమిటి? సమస్తాన్ని భరించగలిగినటువంటి ఒక స్థితి ఉన్నది. ఆ స్థితినంతా కోరుకున్నట్లయితే అది నీకు ఇచ్చేస్తాను. అంటే ఇంత భూమి ఎవరికీ లేదు, ఈ భూగోళం అంతా కోరి నీ పేరు రాసి ఇచ్చేస్తాను రిజిస్టర్ చేసి. ఇచ్చిన వాడికి చెల్లదు, పుచ్చిన వాడికి చెల్లదు. మీ పొలాలు నేను రిజిస్టర్ చేయించినట్టు. ఇప్పుడు ఊరికి ఏడిపిస్తున్నాడు. కోనసీమ వెళ్ళిపోయి ఇవన్నీ మనమే పొలాలని చెప్పి శుభ్రంగా రిజిస్టర్ చేయించేసేటవాడు ఎవడికో రెండో వాడికి పిల్లనిచ్చి పెళ్లి చేసి. వాడికి పిల్ల మిగిలింది, మిగతా అంతా ఆస్తి కాదని తర్వాత తెలిసింది. వీడిది కానీ రిజిస్టర్ చేస్తే ఐ విల్ గివ్ ది హోల్ గ్లోబ్ టు యూ ఇఫ్ యూ వాంట్. హూ ఈజ్ హీ టు గివ్ అండ్ హూ ఈజ్ ది హీ టు రిసీవ్? ది గ్లోబ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్ అండ్ దిస్ ఫెలో హ్యాస్ టు గో అండ్ కమ్. ఈ ఇల్లు నాదిట అంటాడు. కుక్కలే వీడి ఇంటి దగ్గరికి వెళ్ళాలా, ఇల్లు వీడి దగ్గరికి వస్తుంది. If one says this building is mine, the fellow has to go to the building. Building can never go to the fellow. Therefore, he belongs to the building. Building never belongs to him. This is the secret of belongings. Whatever may be the belonging, the fool belongs to the belongings. The belongings never belong to the fool.
When one knows this, he is wise. 150 ఎకరా మంచి మాగాణి ఉందండి కోనసీమలో. వీడు కర్ర వేసుకుని కిర్రు చెప్పులు వేసుకుని అక్కడికి ఏడవలసిందే కానీ అది వీడి దగ్గరికి ఇంటికి రాదు. దానికి సేవ చేస్తూ అక్కడ పడుకుని కొత్తగా కారు కొనుక్కుని ఇది నాది అంటే వీళ్ళు తేడా వస్తే దాని కింద ఎన్నికల పడుకుని బాగు చేయాలి. You purchase a new scooter or a new car and say this is mine. It is false, because when there is some trouble you have to lie down on your back underneath it and make it good. So you have to serve it. You are the servant and it is the master. A belonging can never belong to you, you belong to it. So we should know this foolishness first. ఇది ఇచ్చాడు ఇక్కడ వరకు. ముందు దీని సంగతి కొట్టేసేసాడు. సారవంతమైనటువంటి అగ్రికల్చర్ చేయాలంటే ముందున్నటువంటి కుప్పలు ఇవన్నీ కొట్టేసేసి రాళ్ళు వీళ్ళు ఏరిపారేయాలి. ఉన్న మొక్కలు జిల్లేళ్ళు ఉమ్మెత్తలోను అవి ఎత్తేస్తున్నాడు. అవి ఎత్తేయించుకుంటాడో లేదో చూసి తర్వాత వాడికి బుర్ర కొరగాలి. కానీ లేకపోతే వీడికి సగం ఖర్చు పెట్టిన తర్వాత వద్దని వెళ్ళిపోతే కష్టం వాడు. ఇంకా వృణీష్వవిత్తం చిరజీవికాంచ మహాభూమౌ నచికేతస్వమేతి. వర్తిల్లు ఎంతకాలం వర్తిల్లు వెరుస్తున్నావో వర్తిల్లు. హ్యావ్ యాజ్ మచ్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ యాజ్ యూ వాంట్ అండ్ హ్యావ్ ప్రాస్పరిటీ. బీ గ్రేట్, మల్టిప్లై యువర్ రిచెస్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ ఆన్ దిస్ ఎర్త్. Multiply your belongings, multiply and see. So you can have that as your boon. You can be wiser enough and try once again. Nachiketastvameti kamanam tva kamavajam karomi. ఏవైతే కోరదగిన ఉన్నాయో అవన్నీ పొందిన వాడుగా నేను చూస్తాను నిన్ను అంటే హెలావడ. వాట్ ఎవర్ కెన్ బి asked, you need not ask, I will give you. Just you say one word, give me all the pleasures and the belongings of this world. You need not list out anything, I will give all until there is nothing left. What happens? The fellow belongs to each and every damn thing and he is never up again, he is buried under these belongings. So his grave is built by himself. In big cities, especially in the Occident, people purchase land for their grave even while they are living. Otherwise there will be no site left. మనకి గయలో ఆత్మపిండం వేసుకున్నట్లు పాశ్చాత్య దేశాల్లో స్థలం కొనుక్కోవాలి. ఇల్లు కట్టుకుంటానికి స్థలం ఇస్తున్నారట గవర్నమెంట్ వారంటేనో అన్నాడు. అవునండి 2/3 అన్నాడు. అంటే పోయిన తర్వాత నిన్ను పాతేయటానికి. కోరుకుంటే కోరుకున్నవన్నీ అలాగే ఉంటాయి. ఆస్క్ ఫర్ ఎవ్రీథింగ్ యూ వాంట్ అండ్ యూ మే ఫర్గెట్ సంథింగ్. యూ గివ్ మీ ది ఆథరైజేషన్ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ సో దట్ దేర్ మే బి నథింగ్ లెఫ్ట్ అన్ఆస్క్డ్. So you will be buried underneath all these things and you will be no more. అని చెప్పలేదు. Instead of telling this you say ask for everything I will give you. But why do you ask this? ఇది యముడు అడిగింది. This is the test to the disciple. The master tests the disciple with temptation. ఇది అయిన తర్వాత కామానాం త్వం కామభాజం కరోమి. సమస్త కామములు కోరికలు పొందినవాడిగా చేస్తాను. నీకు ఇంకేటి తక్కువ, అంతకంటే ఏమడుగుతావు అన్న. నిజమే అనిపిస్తుంది. ఒక్క నిమిషం చూస్తే కోపం ఉడిగిపోతుంది. అంటే సుఖం కావలసిన వాడికి తెచ్చాడు ఇక లేవడం. ఇఫ్ హీ సేస్ వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ గివ్ యూ. దెర్ వాజ్ an examination in the university. God came down as the examiner and said, 3 hours time, 100 marks.
You write down one question about what you want, the most valuable and the best of all, only one question, time 3 hours. This is only one chance. You cannot do it after 3 hours. You cannot repent. Throughout the life, you have to feel that you have asked the right thing. Please write down. 3 గంటలు రండి పరీక్ష పేపరు, మీ జీవితంలో అడగదలుచుకున్న దాంట్లో బెస్ట్ అందులో రాసేయండి క్వశ్చన్ అన్నాడు. ఈ 3 గంటలు ఎంత వస్తారు? What is it that the student is going to mention on the question examination paper? Given time 3 hours. The best of what you want in life so that you may not repent afterwards for life. One question. Whatever it may be, I will grant. నీకేం కావాలో ఇచ్చేస్తాను, తీసుకోండి. What we do? We return the blank paper after 3 hours. ఏం రాయటానికి? రాస్తే దానికంటే మంచిది ఇంకోటి ఉంటుంది. ఈ రాసింది ఏడిచినట్టు ఉంటుంది ఎప్పుడు కూడాను. అందుకని ఎవళ్ళు కూడా రాయలేరు అది చెప్పాడు. ఇంకా అడిగాడు, ఏ ఏ కామా దుర్లభ మర్త్యలోకే, ఇంకా ఈ మానవ లోకంలో కోరటానికి దుర్లభములైనవి ఏవైతే ఉన్నాయో అవి కూడా. ఆల్ దోస్ డిజైర్స్ that cannot be desired in this physical plane body. For example, I am very fond of chocolate. Some fellow is fond of chocolate. I am not. I am fond of